హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. సో గైస్, ఈ వీడియోలో ముఖ్యంగా మనకు ఏదైతే రీసెంట్గా రియల్మీ నుంచి రిలీజ్ అయినటువంటి 7 Pro అండ్ 7 మొబైల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఆల్టర్నేటివ్ మొబైల్స్ అండ్ ఏదైతే 6 అండ్ 6 Proతో కంపేర్ చేసుకున్నటువంటి ఇందులో ఏవేవి చేంజెస్ వచ్చినాయి, అసలు ఇది డౌన్ గ్రేడా అప్గ్రేడా? యాక్చువల్గా 6కి చూసుకుంటే 7కి చూసుకుంటే అప్గ్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవాలి, బట్ ఇది డౌన్ గ్రేడా అప్గ్రేడ్ అనేది చెప్పేసి వీడియో అండ్ వీటికి ఆల్టర్నేటివ్ మొబైల్స్ అండ్ ఇందులో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రియల్మీ 7 Pro తీసుకొని రావడం జరిగిందో 6 Pro కూడా ఉందన్నమాట. ప్రీవియస్గా ఈ ఇయర్లోనే రిలీజ్ అయింది మోడల్. ఏదైతే ఆ మొబైల్ చూసుకుంటే దాంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే రెండిట్లో సేమ్ ఉంటుంది. దాదాపు 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఏదైతే మ్యాక్రో సెన్సర్కి సంబంధించినటువంటి కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక ఏదైతే మనకు ప్రోలో చూసుకున్నట్లయితే IMX 682 సెన్సార్, ఏదైతే సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ఉందో ఆ సెన్సార్ తోటి ఈ కెమెరా తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఏదైతే మనకు రిఫ్రెష్ రేట్ చూసుకున్న 98 సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. బట్ ఇందులో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు 7 Proలో ఏదైతే రియల్మీ 7 Proకి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే సింగిల్ ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది, అది కూడా 32 మెగాపిక్సెల్ సంబంధించింది. అదే మనము ఏదైతే 6 Proలో చూసుకున్నట్లయితే మనకు 60 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మరో కెమెరా డ్యూయల్ కెమెరా తోటి రావడం జరుగుతుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకు 6 Proలో అవైలబుల్ ఉందో 720G ప్రాసెసర్, స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ రెండిట్లో అవైలబుల్ ఉంది. దీని క్లాకింగ్ స్పీడ్ యాక్చువల్గా మొత్తం ఏదైతే ప్రాసెసర్గా సేమ్ అయినప్పుడు క్లాకింగ్ స్పీడ్ పర్ఫార్మెన్స్ రెండిట్లో ఏది చూసుకున్నా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏదైతే 7 Pro తీసుకొని రావడం జరిగిందో ఇందులో మేజర్గా చూసుకున్నట్లయితే 65 వాట్స్కి సంబంధించినటువంటి డాట్ ఛార్జింగ్, ఏదైతే మనకు విత్ ఇన్ 34 or 35 మినిట్స్లో మనకు 0 to 100% మనకు ఛార్జ్ అవ్వడవుతుందని చెప్పేసి ఈ ప్రోను తీసుకొని రావడం జరిగింది 7 Proలో చూసుకుంటే. సో దీన్ని ఒకవేళ కన్సిడర్ చేయకుండా పక్క పెట్టేస్తే 6 Proకి 7 Proకి కంపేర్ చేసినట్లయితే కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి ఇందులో చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా 4500 mAh బ్యాటరీ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే అరౌండ్ 4500 mAh బ్యాటరీ అవైలబుల్ ఉన్న 30 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఛార్జింగ్ ఏదైతే డాట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. 7 Proలో చూసుకున్నట్లయితే మనకు 2 బ్యాటరీలు ఉండడం జరిగింది. సో అందుకే మనకు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే మనకు బేసిక్ వేరియంట్ 6GB అండ్ 64GB వేరియంట్ ఏదైతే ఉందో అది మనకు నియర్గా 20,000 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఏదైతే వీళ్ళ స్పెక్స్ ఇందులో అవైలబుల్ దీంట్లో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు వేరే మొబైల్ Poco X2 కానీ ఏదైతే రెడ్మీకి సంబంధించినటువంటి K20 Pro మొబైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి స్పెక్స్ కూడా చూద్దాం. ఇక ఏదైతే రియల్మీ 6 అండ్ 7లో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీడియాటెక్ సంబంధించినటువంటి G90 ప్రాసెసర్ తీసుకొని రావడం జరిగింది. సో దీని క్లాకింగ్ స్పీడ్ అవన్నీ బెటర్గా లేకపోవడం వల్ల ఏ మొబైల్ 90 ప్రాసెసర్ ఏదైతే G90 ప్రాసెసర్ ఉందో దాంతో మొబైల్స్ తీసుకొని రాలేదు ఎక్కువగా. సో ఎమ్మటే దాంట్లో కొంచెం క్లాకింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసి పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేసి 90T ప్రాసెసర్ తీసుకురావడంతో రెడ్మీ కానీ రియల్మీ కానీ చాలా మొబైల్స్ ఏదైతే వేరే ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఉన్నా సరే 90T ప్రాసెసర్ తోటి తీసుకొని రావడం జరిగింది ఏదైతే గేమింగ్కి సంబంధించి. సో ఇందులో చూసుకుంటే మనకు 6లో కానీ 6iలో కానీ 90T ప్రాసెసర్ తోటే రావడం జరుగుతుంది. సో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఇందులో కొంచెం హీటింగ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇది 90Tకి సంబంధించి. సో ఇదే కొంచెం అప్గ్రేడ్ చేసి 90Tకి అప్గ్రేడేషన్ ప్రాసెసర్లో కొంచెం క్లాకింగ్ స్పీడ్ని కొంచెం కూలింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకొని 7ని తీసుకొని రావడం జరిగింది రియల్మీ 7ని. సో ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మనకు ఆల్రెడీ 6i అండ్ 6 ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తుందో అంతకంటే లిటిల్ బిట్గా మీకు కొంచెం ఎక్కువగా 7 పర్ఫామ్ చేయడం జరుగుతుంది రియల్మీ 7. ఎందుకంటే మనకు రియల్మీ 7లో G95 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కానీ హీటింగ్ ఇష్యూ మాత్రం కొంచెం ఉంటుంది కంపల్సరీగా మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 90Tలో ఆల్రెడీ హీటింగ్ ఇష్యూని మనం ఫేస్ చేస్తున్నాం, దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ చేసి రియల్మీ 7లో తీసుకొని రావడం జరిగింది. సో బెటరే. కాకపోతే ఏంటంటే ఇందులో ఏదైతే వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ తీసుకొని రావడం జరిగిందో 15,000లో తీసుకొని రావడం జరిగింది, అదొక బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే 7 తీసుకోవచ్చు. బట్ 7 Pro కంటే కూడా ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏదైతే Poco X2లో చూసుకున్నట్లయితే మనకు 7 Proలో ఏదైతే IMX 682 సెన్సార్ తోటి రావడం జరిగిందో Poco X2లో చూసుకున్నట్లయితే సేమ్ కెమెరా 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి కెమెరా సోనీ IMX 686 సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. మనకు డిస్ప్లే కూడా IPS డిస్ప్లే ఉంటుంది.
బట్ 120Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. 7 ప్రోలో చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. బట్ పోకో X2లో చూసుకున్నట్లయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అవైలబుల్లో ఉంది. 4500 mAhకి సంబంధించినటువంటి బ్యాటరీ అండ్ 27 వాట్స్కి సంబంధించినటువంటి చార్జర్ ఇన్ బాక్స్లో లభిస్తుంది. మనకు ప్రాసెసర్ కూడా ఏదైతే కంపేర్ చేసుకుంటే రియల్మీ 7 ప్రోతో కంపేర్ చేసుకుంటే కొంచెం అప్గ్రేడెడ్ ప్రాసెసర్ ఏదైతే 730G ప్రాసెసర్ ఉందో స్నాప్డ్రాగన్కి సంబంధించి ఈ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. సో ఏదైతే మనకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నా సరే మనకు ఇందులో డ్యూయల్ కెమెరా రావడం జరుగుతుంది. పోకో X2లో 20 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి డెప్త్ కెమెరా 2 కెమెరాలు రావడం జరుగుతుంది పోకో X2లో. కొంచెం ఏదైతే ఈ 2 ప్రైస్లో చూసుకున్నప్పుడు కూడా మనకు ఇక పోకో X2ది ఇంకొంచెం తక్కువనే రావడం జరుగుతుంది. సో మేజర్గా వీళ్ళకి ప్రైస్ పెరగడానికి రియల్మీ ఏదైతే 7 ప్రో మొబైల్ ఉందో రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు 2 బ్యాటరీలతోటి తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే 65 వాట్స్కి సంబంధించినటువంటి బ్యాటరీని ఏదైతే 4500 బ్యాటరీ తోటి తీసుకొని రావడం జరుగుతుందో వీళ్ళు దాన్ని చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేయాలంటే 2గా డివైడ్ చేసి ఏదైతే 2250 అండ్ 2250 అని చెప్పేసి 2గా డివైడ్ చేసి దాన్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రైస్ పెరగడం జరిగింది. యాక్చువల్గా రియల్మీ 7 ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు 6 అండ్ 6 ప్రో కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అయిన మొబైల్స్. ఇంకా వాటికి డిజైన్ చూసుకున్నట్లయితే మనకు 6 ప్రోలో వెనకాల చూసుకున్నట్లయితే ఇట్లా స్పార్క్ ఏదైతే పవర్ సింబల్ ఉంటుందో దాంట్లో కొంచెం షైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారు. నార్మల్గా 7 ప్రోలో చూసుకుంటే నార్మల్ బేసిక్ మోడల్గా ఏదైతే జస్ట్ మెటాలిక్ బాడీ తోటి తీసుకొని రావడం జరుగుతుంది. కంపేర్ చేసుకున్నట్లయితే 6 ప్రోనే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అయితే. ఇక ఏదైతే రెడ్మీ K20 ప్రో కూడా దీనికి ఆల్టర్నేటివ్గా ఉందన్నమాట. ఏదైతే అరౌండ్ 22,000లో చూసుకున్నట్లయితే రెడ్మీ K20 ప్రో కూడా వస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 48 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ ఏదైతే బ్యాక్లో 3 కెమెరా సెటప్ అవైలబుల్లో ఉంటుందో సోనీ IMX 586 సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. 13 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ అండ్ 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ని మనకు బెటర్గా ఉంటుంది అనమాట. 2xకి సంబంధించిన ఆప్టికల్ జూమ్ని చేసుకోవచ్చు మనం టెలిఫోటో లెన్స్ తోటి. సో ఏదైతే రియల్మీ మనం ప్రైస్ ఏదైతే 22,000 వరకు వెళ్తున్నామో అలాంటప్పుడు రెడ్మీ K20 కూడా ఏదైతే 20,000 బిలో వెళ్తున్నామంటే పోకో X2 కూడా బెస్ట్ మొబైల్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. బట్ కాకపోతే ఇంకా మనకు రెడ్మీ K20లో చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే AMOLED డిస్ప్లే ఉందో దాంతో అవైలబుల్లో ఉంది. 4000 mAh బ్యాటరీ అండ్ పాపప్ సెల్ఫీ కెమెరా ఏదైతే 20 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి పాపప్ సెల్ఫీ కెమెరా తోటి అవైలబుల్లో ఉంది.